వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నా క్వశ్చన్కి ఆన్సర్ రాజ్యాంగం చెప్తుందా లేదంటే వ్యవస్థలు చెప్తాయో తెలియదు, బట్ ఆన్సర్ అయితే కావాలి. జంధ్యం వేసుకుంటే ఈ దేశంలో పరీక్షలు రాయకూడదా? ఒక హిందూ జంధ్యం వేసుకుంటే పరీక్షలు రాయకూడదా? ఎస్, ఇక్కడ రాయకూడదు. ఎవరు చెప్తున్నారు తెలుసా? అధికారులే చెప్తున్నారు. ఇది చాలా సందర్భాల్లో ఈ సంగతి జరిగింది. ఆడవాళ్ళ తాళిబొట్లు తీసేయండి, మెట్టెలు తీసేయండి, గాజులు తీసేయండి, లేదంటే చేతికి కాశీతాడు లాంటిది ఉంటే దాన్ని కూడా తెంపేయండి. అంటే ఎగ్జామ్స్కి మరి దీంట్లో ఏం కాపీ ఉంటుందో నాకు తెలియదు. ఏ పేపర్లు, ఏ స్లిప్పులు, ఏ డిజిటల్ ఎక్విప్మెంట్ పెట్టుకుని దీంట్లో వెళ్తారో తెలియదు. అలాగే మామూలుగా చూపించకూడదు, బట్ యజ్ఞోపవేతం వేసుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఇది ఉండడానికి వీలు లేదు అనేటువంటి వాళ్ళని ఏం చేయాలి? అంటే నా దేశంలో నా ధర్మాన్ని, నా సాంప్రదాయాన్ని నేను కొనసాగించకూడదా? ఇది వేసుకుంటే నాకు ఎగ్జామ్ రాసేటువంటి అధికారం లేదా? ఇది జరిగింది, బెంగళూరులో జరిగినటువంటి ఘటన. చాలా షాకింగ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ దేర్. ఇది ఆ వ్యక్తి మాటల్లో ఒకసారి వినేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో ఐ వెంట్ టు ద సెంటర్ అరౌండ్ 9:40. So as I went, I kept the bag in the room and they didn't allow me because they saw my Janivara. And they started telling that you have to remove it. If you don't remove, we can't allow you to write the exam. So I called my father and told that they are doing like this, what to do and all. Even he didn't know what to do. So he also told what, except me, around 7 students, they did like this only. They removed the Janivaras. And so they also removed. So there is no option. Maybe CET has did some rules or something. So my father told you can remove. So I also removed, and I had no choice. After the physics exam, I called my mom and I told her that all this happened, and she came to the CET center and she told, why, how can you do this and all? It's a really religious matter. You can't involve. Janivara is like our, like it's a body part only, so we can never remove it. So, yeah. When did this happen? Yeah, yesterday around 10 o'clock or around 10. And what about the other students who were with you, like you said, 7 were there? Yeah. See, 7 students were there. With me, along 4 students removed. And like with me, there was 4 students. And their parents are also there. They are coming now. Yeah, they are coming. So, Okay. And did you feel mentally disturbed because yes, of course. I felt very sad. I could not write the CET exam very properly. I was literally preparing for the whole month. One nimisha. 18. Alla, 18. I did study the whole month, and in CET we have to answer 60 questions in 60 minutes. So I could not really do that. It made me very much sad. what you exactly want now? So I don't know what my parents says. I have to do it. సో బెంగళూరులో సిఈటి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సిఈటి ఎగ్జామ్కి వెళ్ళారు స్టూడెంట్స్. కరుపనిధి కాలేజ్, మదివాలా, బెంగళూరు. అక్కడ జరిగిన ఆ సెంటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఏం కాపీ ఉందిరా దీంట్లో? ఏం తీసుకెళ్ళా? దీంట్లో డిజిటల్ ఎక్విప్మెంట్ ఏం తీసుకెళ్ళా? స్కానర్లు ఉన్నాయిగా, ఎలక్ట్రానిక్ స్కానర్లు ఏమైనా ఉంటే గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా అడ్డం పడతాయిగా ఖచ్చితంగా. పూర్వాశ్రమంలో ఉపనయనం చేసి వేద విద్య అభ్యసించడానికి, అర్హత సాధించడానికి ఇది వేస్తారంటే ఇది ఇంకొక కన్నుతో సమానం. ఇట్స్ పార్ట్ ఆఫ్ అ బాడీ. చచ్చిపోయేదాకా దీన్ని తీయడానికి లేదు. మధ్యలో ఎక్కడన్నా జీర్ణమైంది అంటే, సాధారణ పరిభాషలో మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, జీర్ణం అవడం అంటే తెగిపోవడం. ఒక సింగిల్ థ్రెడ్ అందులో తెగినా కానీ వెంటనే మళ్ళీ సంధ్యావందనం చేసుకొని మళ్ళీ కొత్తది మార్చుకుంటాం. ఎప్పుడూ తీసేసేటువంటి ఇది ఉండదు దీన్ని. అలాంటిది ఎగ్జామినేషన్ పేరుతోటి ఎగ్జామ్కి వెళ్ళి తీసేయడం అంటే ఇది భారతదేశంలో భారతీయ సాంప్రదాయాన్ని పాటించడానికి లేకుండా భారతీయులైనటువంటి అధికారులు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ఏమనాలి? ఇది ఇక్కడే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల కూడా జరిగింది ఎగ్జామ్ పేరుతోటి. ముఖ్యంగా భారతీయ మహిళలు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తే వాళ్ళకి అప్పటికి పెళ్ళి ఉంటే తీసేయండి. చెవి కమ్మలు దీంట్లో ఏం పెట్టుకొచ్చారో తెలియదు, వీటిని తీసేయాలి, తాళిబొట్లు తీసేయాలి, గాజులు తీసేయాలి, మెట్టెలు తీసేయాలి. ఐ డేర్ టు క్వశ్చన్ వన్ థింగ్ టు ఎంటైర్ కంట్రీ.
ఏదైనా ఎగ్జామినేషన్ సెంటర్లో ముస్లిం మహిళల బుర్ఖా తీయించి లోపలికి పంపించగలిగారా? ముస్లిం సోదరుల టోపీ తీయించి లోపలికి పంపించగలిగారా ఒకళ్ళు పెట్టుకుని ఉంటే? క్రిస్టియన్స్ నుంచి మెడలోంచి సిలువలు తీసి పంపించగలిగారా లోపలికి? సిక్కుల టర్బైన్ మీద చెయ్యి వేయగలడా ఎవడన్నా? ఇస్ దిస్ అ జోక్? అడిగేవాళ్ళు లేడు, ఎవడు మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు. ఏంటి అధికారులు? కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు చెప్పక్కర్లేదా? ఉన్నత విద్యాశాఖ నీ సాంప్రదాయానికి ఎవడన్నా అడ్డం పడితే ఏం చేస్తావు? ప్రధాని మోడీ గారు ఒకసారి చూడండి ఏం జరుగుతోందో, దేశంలో ఏం జరుగుతుందనేది చూడండి. నాట్ ఓన్లీ బెంగళూరు, దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెండ్. ఎంత పవిత్రంగా చూసుకుంటాం, అలాంటి దాన్ని తీసేసి ఎగ్జామ్ రాయాలి లేదంటే కుదరదంటే ఏం చేయాలి? అనివార్య పరిస్థితుల్లో ఎగ్జామ్ రాయాలి, అది కెరీర్కి సంబంధించింది కాబట్టి మాట్లాడకుండా పాపం ఎంత బాధపడి ఉంటాడో నాకు తెలుసు. వేరే వాళ్ళకి చేయగలుగుతారా ఇలాగా? వెయ్యండి, దమ్ముంటే చేయండి. మిగతా ధర్మాలకు సంబంధించి ఇలాగే తీయండరా మీరు, తీయండమ్మా మీరు అని చెప్పి మీకు దమ్ముంటే చేయండి ఎవరన్నా సరే. హిందూ సాంప్రదాయం అంటే అది జోక్ అయిపోయింది, అలుసు అయిపోయింది ఒక్కొక్కళ్ళకి. ఇందుకే గొడవలు అయ్యేది, ఇందుకే వాయిస్ రేజ్ అయ్యేది. ఇది రిపీట్ అవ్వడానికి వీలు లేదు సార్. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఇట్స్ డైరెక్ట్లీ మెసేజ్ టు యూ ప్లీజ్ ఫ్రమ్ ఎంటైర్ కంట్రీ. ఇలాంటి సాంప్రదాయం మళ్ళీ రిపీట్ అవ్వడానికి వీలు లేదు. దానికి మీరు ఏం చట్టం తీసుకొస్తారో ఏం చేస్తారో అనేది ఇట్స్ అప్ టు యూ. దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల పైచిలకు హిందువుల తరఫున ఇది ఒక డిమాండ్. దీనికి ప్రత్యేక చట్టం చేస్తారా, ఇంకోటి చేస్తారా తెలియదు. ఎడ్యుకేషన్ బోర్డ్స్కి చెప్తారా, ఇంకొకరికి చెప్తారా తెలియదు. నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వడానికి వీలు లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.